వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం చిత్తే స్మరామి అన్వహం. అసలు గట్టిగా ఆలోచిస్తే ఇంత స్తోత్రం చేస్తున్నావు కదా, శివుడి గురించి నీకేం తెలుసయ్యా అంటావేమో నన్ను. నా గురించి హాయిగా స్తోత్రం చేస్తున్నావు, ఏం తెలిసేది నా గురించి అని గట్టిగా ప్రశ్నిస్తే ఏం తెలియదనే చెప్పాలి. కానీ కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను స్వామి, ఇది చాలని నాకు తెలుసు అన్నాడు. ఇంకేం తెలియక్కర్లే, నువ్వంటే ఇది తెలిస్తే చాలు, నేను పట్టుకోవచ్చు. కింవేదితవ్యమ్మయ్య, ఎంతకంటే తెలుసుకోవాల్సిందేముంది, ఇది తెలిస్తే చాలు. ఏమిటంటే యోగక్షేమ ధురంధర, నువ్వు యోగక్షేమ ధురంధరుడువు. ఈ రెండు గొప్ప మాటలు. ధురంధరుడు అంటే భారము వహించువాడు అని అర్థం. ఇక్కడ బరువు మోసేవాడు ధురంధరుడు. బరువు మోయాలంటే ఏముండాలండి? మోయగలిగే శక్తి ఉండాలి, అది ఒక్కటంతే. కనుక ఈ ప్రపంచం అనే పెద్ద బరువును మోస్తున్నాడంటే మోయగలిగే శక్తి ఉంది, మోస్తున్నాడు. మోయాలనే దయ ఉంది, మోస్తున్నాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ రెండింటి చేతనే మోస్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ రెండు ధురంధరత్వం. అయితే నీకు ధురంధరత్వం దేనిలో ఉందంటే యోగ క్షేమ ధురంధరము. యోగము క్షేమము ఈ రెండూ కలిగించి ఆ రెండింటినీ వహించగలిగే నేర్పరివి నువ్వు. యోగము అంటే లేనిది రావడం యోగం, ఉన్నది పోకుండా ఉండడం క్షేమం. అదే కదా. గొప్ప వస్తువు వచ్చిందండి, అది వచ్చేలోపు ఉన్న మంచి వస్తువు పోయిందండి, బాధ విషయమే. కానీ రెండూ ఉండాలి, యోగం క్షేమం. లోతుగా ఆలోచిస్తే ఏ యోగంతో పరమాత్మని మనం పొందడానికి సాధన చేస్తున్నామో ఆ యోగం సిద్ధి పొందే వరకు క్షేమంగా ఉండాలి. అలా చేసేవాడు పరమాత్మయే. అది అసలైన అర్థం యోగక్షేమ ధురంధరస్య. ఇది గ్రహించవలసిన అర్థం అండి. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల ఒక మంత్రము జపము సాధనం గురువులు మనకు మార్గం చూపించారు. ఆ వచ్చిన యోగము చివరంట సిద్ధి పొందే వరకు ఎక్కడ చెక్కు చెదరకుండా విఘ్నాలకు లోను కాకుండా హాయిగా జరిగేలాగా క్షేమంగా కూడా ఉండాలి. ఆ యోగము క్షేమము వహించేవాడే యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఆ వహామి అనే మాటే ధురంధర అనే మాటలో కనబడుతున్నది ఇక్కడ. యోగక్షేమములు వహించేవాడు నువ్వు, ఇంకెందుకు భయం అండి? నాకు ఆనందకరమైన ఫలానా వస్తువు లేదు, అవునా, అయితే ఇస్తాడు. ఇప్పుడున్న ఆనందం పోకూడదు, పోకుండా చూస్తాడు. మనిషికి సమస్యలు రెండే, ఉన్న సుఖం పోతుందేమో, కొత్త సుఖం రాదేమో, అంతే కదా. నీకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏదైనా సుఖం కావాలంటే యోగం, ఉన్న సుఖం పోకుండా ఉండాలంటే క్షేమం. ఈ రెండు ఇవ్వగలిగే శివుడు ఉన్నాడని తెలిస్తే అంతకంటే ఆనందం ఇంకేమున్నది. కనుక యోగక్షేమ ధురంధరుడు అదొక లక్షణం. రెండవది ఆయనకు ఉద్యోగం ఉంది. ఉద్యోగం అంటే డ్యూటీ అండి, తన ప్రయత్నం అని. మనకు ఒక్కొక్క ప్రతివాడికి ఉద్యోగం ఉంటుంది, అంటే వాడి పని వాడికి ఉంటుంది. శివుడు ఒక పని పెట్టుకున్నాడు, ఆయన పని ఆయన సిన్సియర్గా చేస్తాడు. ఇంకా మిగిలిన ఉద్యోగులు అయితే అప్పుడప్పుడు డుమ్మాలు కొట్టడమో ఒకదాని కూడా చేయడమో చేయొచ్చు, కానీ శివుడు తన ఉద్యోగం చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే శివుడు కదా. ఆయన ఉద్యోగం ఏంటంటే సకల శ్రేయప్రదోద్యోగినో, అందరికీ శ్రేయస్సు ఇవ్వడమే ఆయనకు ఉద్యోగం అంట. ఏం అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఆ శ్రేయస్సు అనే మాట జాగ్రత్తగా తెలుసుకోవాలి. శ్రేయస్సు అంటే దేనివల్ల శాశ్వతమైన సుఖం లభిస్తుందో దాన్ని శ్రేయస్సు అనాలి. దేనివల్ల తత్కాలం ఇంద్రియాలకు సుఖం లభిస్తుందో దాన్ని ప్రేయస్సు అనాలి అని చెప్పారు. ఈ విషయమే మనకి కఠోపనిషత్తులో చాలా అద్భుతంగా చెప్పబడుతున్నది. నచికేతుడితో యముడు చెప్తుంటాడు, శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు ఉంటాయ్యా. ప్రేయస్సు కోరేవారు సంసార లంపటులే మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటారు. శ్రేయస్సు కోరేవారు మోక్షాన్ని పొందుతారు. కనుక మోక్ష మార్గం శ్రేయస్సు, ప్రపంచ మార్గం ప్రేయస్సు. కనుక ప్రేయస్సు అంటే ప్రియం. అవి కోరుకునే వారందరూ పుడుతూ చస్తూ పుడుతూ వెళ్తుంటారు. కానీ శివుడు ఏం చేస్తున్నాడు? ఈ చస్తూ పుడుతూ ఉండేటువంటి దశలో మనల్ని తిప్పడు, మోక్షానికి హేతువైన శ్రేయో మార్గంలో మనల్ని తీసుకెళ్తాడు. అందుకే సకల శ్రేయప్రదోద్యోగినో, అన్ని విధాల శ్రేయస్సుని ఇవ్వడమే తన పనిగా కలిగినవాడు. ఇప్పుడు రెండు తెలిసే కదా, యోగక్షేమ ధురంధరుడు, సకల శ్రేయప్రద ఉద్యోగి. అంతేకాదు ఒక్కొక్కప్పుడు మన పని మనం చేసేస్తుంటాం, కానీ ఎప్పుడు ఏది ముంచుకొస్తుందో మనకు తెలియదు. అసలు దేని ఫలస్వరూపం కూడా మనకు తెలియదు, అవునా లేదా అండి? ఇవాళ ఈ పని చేస్తాం, దాని ఫలస్వరూపం ఏంటో మనకు తెలియదు, పని చేయడమే మనది. ఎందుకంటే మనకెప్పుడు కూడా ప్రస్తుతమే కనబడుతుంది. కొంచెం లోతుగా ఆలోచించండి.
ప్రస్తుతమే కనబడుతుంది కానీ భవిష్యత్తు ఎవరికీ కనబడదు. మనం పనిచేస్తున్నంతసేపు భవిష్యత్తులో ఈ ఫలం లభిస్తుందని ఒకానొక ఆశతో ఈ పని చేస్తున్నాం, కానీ ఫలం కనబడి ఈ పని చేయట్లే. పనిచేస్తున్నంతసేపు ఫలం మీద ఒక ఆశ ఉంటుందే తప్ప దర్శనం ఉండదు. కనిపించేదేది పని మాత్రమే. కనుకనే నీకు కనిపిస్తున్న పనిని నువ్వు చక్కగా చెయ్యు, కనబడిన ఫలం గురించి నువ్వు ఆలోచించకు, అది నా పని అన్నాడు భగవంతుడు. ఇదే కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన. కానీ కనబడిన ఫలం గురించి నువ్వే ఏదో ఊహలు చేసేసుకుని పనిని పాడు చేయకు, అది జాగ్రత్తగా చేసుకు. ఇది చెప్పాడండి స్వామి. అది అర్థం కాక లేనిపోయిన అర్థాలని మనం తెచ్చుకున్నాం. అందుకే స్వామివారికి కనబడేది కనబడనిది అన్నీ ఆయనకు తెలుసు. కనబడే ఈ ప్రపంచం గురించి ఆయనకు తెలుసు, కనబడని స్వర్గాది లోకాల గురించి కూడా ఆయనకు తెలుసు. నీకు ఏ ఫలం రావాలన్నా ఎక్కడో అక్కడో రావాలి. కనబడిన ఫలాలు అక్కడ లభిస్తాయి, ఇప్పటికి నీకు కనబడిన ఫలాలు భవిష్యత్తులో ఈ లోకంలో ఆయన ఇస్తాడు, అప్పుడు నీకు కనబడుతున్నాయి. కానీ ఏ ఫలితమైనా కనబడే ఈ లోకంలోనైనా కనబడిన ఆ లోకాల్లోనైనా అనుభవిస్తాం. కనుక ఎవరు కర్మలు ఆచరించినా వాళ్ళకి కనబడేవి కనబడనివి అయిన ఫలాలు ఏమిటో ఆయనకు తెలుసు, ఇంకెవడికి తెలియదు. అందుకే దృష్టాదృష్ట మతోపదేశ కృతినో, ఐహికమైన ఆముష్మికమైనటువంటి ఫలములు ఏమిటో తెలిసినవాడు ఆయన. అది ఆయనకు తెలిసిన విషయం మనకు తెలిస్తే మనం క్షేమంగా ఉంటాం. తెలిసినవాడే కాదు, అవి మనకి ఇవ్వగలడు. దృష్టాదృష్ట మతోపదేశ కృతినో అని చెప్పడం చాలా అద్భుతమైనటువంటి మాట. దీని అర్థం ఏంటంటే, ఏ పని చేయడం వల్ల ఇహలోక పరలోక సుఖాలు లభిస్తాయో ఆ పని మన చేత చేయించుతాడండి, అది ఆయన చేత. అది చెప్తూ భాష్యంలో ఏం చెప్పారంటే, దృష్టం అంటే ఐహికం, అదృష్టం ఆముష్మికం. ఏతత్ ఉభయఫలత్వేన అభిమతో య ఉపాయ తస్య ఉపదేశ తత్ర కృతిన సమర్థస్య. ఇంత వ్యాఖ్యానం చెప్పారు. దీని అర్థం ఏంటంటే, ఐహికమైన ఆముష్మికమైన రెండు ఫలాలను కూడా ఎలా పొందగలమో ఆ ఉపాయం మనకు ఉపదేశించే సమర్థుడు శివుడు. ఇది అర్థం చేసుకోండి. అంటే మనం ఏ పని చేస్తే మంచి ఫలితం వస్తుందో మనకు తెలియదు, పని చేసేస్తుంటాం. కానీ శివుని ఆశ్రయించామనుకోండి, నీ బుద్ధికి ఆయన ప్రేరణ చేసి మంచి ఫలితం వచ్చేది నీ చేతి చేయిస్తాడు. అది తెలుసుకోవాల్సింది. అందుకు భగవంతుడిని ఎందుకు ఆరాధించాలో తెలిసిందా ఇప్పుడు? ఇది తెలియక పూజలు అక్కర్లేదు, పునస్కారాలు అక్కర్లేదు అనేవాళ్ళు మనకు అక్కర్లేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నువ్వు భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన బుద్ధిని ప్రేరేపణ చేసి నువ్వు చేసే పని ఇహలోకంలోనూ పరలోకంలోనూ నిన్ను పతనం చేయించకుండా, బాధ పెట్టకుండా సత్ఫలితం వచ్చేలా చేస్తాడు. అలాంటి సత్ఫలితం వచ్చే పనులే నీ చేత చేయించేలా నీ బుద్ధిని ప్రేరేపిస్తాడయ్యా అని చెప్పాడు. అది అందమైన మాట. అందుకే దృష్టాదృష్టమతోపదేశ కృతిన అనేటువంటి మాట అది ఆయనకే చెల్లి, ఇంకెవరికి కాదు. మీరు గట్టిగా ఆలోచించండి, ఇలా ప్రేరేపించే శక్తి ఇంకెవరికైనా ఉందా? ఫలానా పని చేస్తే మంచి జరుగుతుందయ్యా అని నీ చేత చేయించగలిగే శక్తి ఎవరికైనా ఉందా? లేదంటే ఒక ఆయన చెప్పాడు, ఏమని, నీ దగ్గర ఇంత డబ్బు ఉందని బాధపడుతున్నా కదా, నేను కంపెనీ పెట్టిన దాన్ని ఇన్వెస్ట్ చేయన్నాడు. ఫలితమా తర్వాత కనబడుతుంది అంటే అదృష్టం. ఆ దృష్టం కనబడలేదనమాట. అది నీకు కొన్నాళ్ళకు దృష్టం అని చెప్పాడు. ఇప్పుడు వాడు ప్రేరకుడే, ఎందుకంటే మంచి డబ్బు వచ్చేటువంటి పని నీ చేత చేయించాడు కదా, ఇన్వెస్ట్ చేసావు. తర్వాత వాడు దివాలా తీశాడు, నీకు ఇన్వెస్ట్ చేసిన సొమ్ము వెనక్కి రాలేదు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు? ఎవడు నిజమైన ప్రేరకుడు ఇప్పుడు? వాడి వల్ల అవుతుందా? ఒక్కడు గుర్తుపెట్టుకోండి. 10 మందిని సలహా అడుగుతుంటాం, వీళ్ళని అడుగుదాం వాళ్ళని అడుగుదాం అని. ఏ సలహా ఏం ముంచుతుందో కూడా మనకు తెలియదు. కనుక ఏది పాటిస్తే ఏ మంచి ఫలితం లభిస్తుందో తెలిసినవాడు శివుడు అన్న విషయం నీకు తెలిస్తే అంతకంటే తెలుసుకోవాల్సింది మరొకట్లేదు అన్నాడు ఇక్కడ. అందుకే అన్ని మంచి లక్షణాలే చూడండి. యోగక్షేమ ధురంధరుడు, సకల శ్రేయప్రదుడు. అయితే ఇహలోక పరలోక సుఖాలే అంటే అవి ఇచ్చేటట్టు చేస్తాడు. కానీ ఇహలోక పరలోక సుఖాలు శాశ్వతం కావే, మోక్షము శాశ్వతమే. మరి ఎలాగూ అది ఇవ్వడా అంటే, ముందు సకల శ్రేయప్రదోద్యోగిని పెట్టాడు ఆయన. మోక్షం శ్రేయస్సు కనుక అది ఇవ్వగలిగే శక్తి ఆయనకుంది. కానీ మోక్షం కావాలని కోరిక నీకు లేకపోతే దృష్టాదృష్టమతోపదేశ కృతును అది ఇవ్వగలిగేవాడు ఆయనే. కానీ ఐహిక ఫలాలు పరలోక ఫలాలు కావాల్సిన వాళ్ళు ఆయన్ని ఆరాధించాలి, మోక్షం కావాలనుకున్న వాళ్ళు ఆయన్ని ఆరాధించాలి. ఎందుకంటే మోక్షం అందరికీ కావాలనుకోరండి. అందరికీ కావాల్సింది ఒకటే, ఇహలోకంలో సుఖంగా బతకాలి, దుఃఖం లేకుండా ఉండాలి, అంతే కదా. 99% ఇదే అడుగుతారు. కానీ మా దేవుడు మోక్షమే ఇస్తాడంటే ఆ దేవుడికి భక్తులు తగ్గిపోవడం గ్యారంటీ, అందులో సందేహం లేదు. అంటే మోక్షం అర్థమే కాదు, అది ఇచ్చేవాడు ఇంకెందుకు మనకి ఇక్కడ. కానీ మన శివుడు అలాంటి వాడు కాదు. బుద్ధి పక్వత చెందే వాళ్ళకే శ్రేయో మార్గం ఇస్తాడు, అందరికీ ఆత్మజ్ఞాన మార్గం చెప్పకూడదు. మొదటి నుంచి ఉపనిషత్తు చెప్పేమనుకోండి, ఈ పాట కూడా మిగలరని నాకు తెలుసు, ఎంతో అనుభవంతో చెప్తున్నా. అందుకే ఇక్కడ దృష్టాదృష్టమతోపదేశ కృతిన, ఇహలోక పరలోక సుఖాలు
పొందడానికి ఏ పని చేస్తే పొందగలవో ఆ పని చేసేయాలని బుద్ధిని ఆయన ప్రేరేపిస్తాడు. కనుక ఎన్ని శాస్త్రాలు, ఎన్ని సలహాలు, ఎన్ని చెప్పినా నీ బుద్ధికి నచ్చిందే చేస్తావు నువ్వు, అవునా లేదా? ఆ బుద్ధికి నచ్చింది, తోచింది ఏది అంటే ఆయన స్ఫురింపజేసేది. ఇది తెలుసుకో. ఇదే ధియోయోన ప్రచోదయ, బుద్ధిని ప్రేరేపించేవాడు ఆయన. ఇది గ్రహించగలగాలి. అందుకే శ్రేయస్సునిస్తాడు ఆయన. ఇహలోకంలో ఉన్నంతకాలం లోకయాత్ర కోసం కావలసిన సుఖములు కూడా ఆయనే ఇస్తాడు, దుఃఖాలు లేకుండా ఆయనే చూస్తాడు. ఇది తెలిస్తే చాలు. అది నీ గురించి నాకు పెద్ద తెలియక్కర్లే, ఈ ఇన్ఫర్మేషన్ చాలు. ఏమని? యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశ కృతినో అయింది కదా. ఎంత గొప్పవాడే కానీ ఆయన్ని పిలవాలన్నా, ఆయనతో కొంచెం కమ్యూనికేట్ చేయాలన్నా ఎంతో దూరంలో కైలాసంలోనూ శ్రీశైలంలోనూ కాశీలోనూ ఉంటే ఎలాగయ్యా ఆయనతో చెప్పేది అంటే, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకడం కోసం బాహ్యాంతరవ్యాపిన. తర్వాత మాట, లోపల బయట కూడా వ్యాపించున్నాడు. అనుకోవడమే ఆలస్యం, అందుకుంటాడు స్వామి. ఇంతే తెలుసుకోండి. ఇక్కడ నువ్వు అనుకోవడంలో ఆలస్యం అవుతుందే తప్ప అనుకుంటే వెంటనే అందుకునేవాడు పరమాత్మే. అరిచినా చెయ్యివ్వరయ్యా ఎవ్వడు, అనుకుంటే ఆదుకుంటాడు భగవంతుడు. తెలుసుకో. ఇక్కడ అనుకోవడం ఆలస్యం, ఆదుకుంటాడు. ఎందుకయ్యా అంటే ఎక్కడో లేడు. బాహ్య అంతరవ్యాపిన నమ కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమ. నృత్యంలో ఒక మంత్రం ఉంది, కృష్ణవీతాయ. కృష్ణవీతాయ అంటే ఒళ్ళంతా కవచం కప్పుకున్నాను ఒక అర్థం రాశారు. కానీ అభినవ శంకరులు అనేటువంటి వేదవేత్త అద్భుతంగా భాష్యం రచిస్తూ వేద భాష్యంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. కృత్స్న వీత. కృత్స్నం అంటే అంత, వీత అంటే వ్యాపించిన, అంతటా వ్యాపించినటువంటి వాడు అన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ధావతే సత్వనాంపతయే నమః. అంతటా వ్యాపించి పరిగెడుతున్న భక్తుల ప్రభువుకు నమస్కారం అన్నాడు. అంతటా వ్యాపించి పరిగెడుతున్న భక్తుల ప్రభువుకు నమస్కారం. ఇదేమిటయ్యా? అంతటా వ్యాపించిన వాడికి పరిగెత్తడం ఎందుకు? ఆయన అంతటా వ్యాపించిపోయి ఉన్నాడు, పరిగెత్తడం ఎందుకు అంటే అంతటా వ్యాపించి నిరంతర చైతన్యముగా ఉన్నవాడు అని అర్థం. అది తెలుసుకోండి. ఇక్కడ అంతటా వ్యాపించి ఊరుగున పడున్నాడు, తిరుగుతున్నాడు. నిరంతరం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, అలా తిరుగుతున్నాడు మహానుభావుడు. ఇక్కడ నిరంతర చైతన్య స్వరూపంతున్నాడు ధావతే, అంతటా వ్యాపించిపోయాడు కనుక కృష్ణవేతాయ. అంతేకాదు భక్తులకు ప్రభు అన్నారు కదా, ఇక్కడ బ్రహ్మవివృత్త పురాణంలోని వాక్యం తీసుకున్నారు. మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమనుధావతి. ఎవడు మహాదేవా 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 అనుకుంటూ తనని తాను మరిచిపోయి వెళుతూ ఉంటాడో వాడి వెనకాల శివుడు వెళుతూ ఉంటాడు పార్వతీదేవితో పాటు. ఎలాగంటే దూడ ఉత్సాహంతో చెంగు చెంగును దూకుతూ వెళుతూ ఉంటే దానికేం ప్రమాదం కలగకుండా వెనకాల ఆవు ఎలా వెళుతూ ఉంటుందో భక్తుడి వెంట గౌరీశ్వరుడు అలా వెళుతూ ఉంటాడు. అలా కాపాడుకుంటాడండి. నీకేమున్నది ఇక్కడ? అంత వాత్సల్యం. దూడకు తెలియదు వెనకాల ఆవు వస్తుందని. అది ఎదురుగా వచ్చే ప్రమాదాన్ని కూడా చూడకుండా దుముకుతూ ఉంటుంది. దానికేం ప్రమాదం కలగకుండా వెనకాల శివుడు ఉంటాడు. వెనకుంటాడు కనుక నీకు కనబడ్డు కనుక లేదనుకుంటావు మూర్ఖ. ఆయన నీ వెనకాలండి కాపాడుకుంటాడు. భక్తుడి వెంట అలా ఉంటాడయ్యా. అందుకే అలా భక్తుడి వెంట పరిగెడతాడు కనుక ధావతే సత్వనాం పతయే నమః. అందుకే భక్తుడిని అడిగారు, భగవంతుడు ఎందుకు అంతటా వ్యాపించున్నాడని అడిగారట. అప్పుడు భక్తుడు ఏం సమాధానం చెప్పాడు తెలుసా? నేను ఎక్కడ పిలిస్తే అక్కడ పలకడానికి అంతటా వ్యాపించాడని చెప్పాడు. ఎంత బాగున్నదో. అందుకే బాహ్యాంతరవ్యాపిన. ఎన్ని అందమైన లక్షణాలను ఒక్కొక్కటి అనుకుంటుంటే అనుభూతి. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపిన. అంతటా ఉన్నాడు. సరే, నాకు ఎన్ని బాధలు పడ్డానో, ఎన్ని జన్మలు గడిచాయో నాకు తెలియదు, తర్వాత ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, ఏమీ తెలియదు కనుక అజ్ఞానంతో నేను దుఃఖపడుతున్నాను. మరి ఆయనకు తెలుసా అవన్నీ? సర్వజ్ఞస్య. తర్వాత మాట చెప్పాడు, అన్నీ తెలిసినవాడు ఆయన. సర్వజ్ఞస్య. ఒక పిల్లవాడికి ఒక అనారోగ్యం వచ్చింది. వైద్యుడు చెప్పాడు, వాడి చేత అరటిపళ్ళు తినిపించకండి అన్నాడు. కానీ ఆ పిల్లాడికి అదేంటో పుట్టిన దగ్గర నుంచి అరటిపళ్ళు అంటే చచ్చేంత ప్రేమ, వల్లమాలిన ప్రీతి. పాపం తల్లికి బాధ కలిగింది. వాడికి ఇష్టం అరటిపండు, అది తినకుండా ఉండాలని డాక్టర్ చెప్పాడు. ఏం చేశాడు? ఆ విషయం పిల్లాడికి తెలియదు. కానీ వాడు ఎప్పుడు అరటిపండు వెళుతున్నా తల్లి లాగేస్తుంది వెనక్కి. వాడికి తల్లి రాక్షసులా కనబడుతుంది. కానీ అయ్యో వీడికి అరటిపండు అందనివ్వకూడదని తల్లి యొక్క ప్రేమని వాడు గుర్తించాలి. అలాగే మనకు కొన్ని భగవంతుడు అందనివ్వకుండా చేయడం, తల్లి పిల్లాడికి అరటిపండు అందనివ్వకుండా చేయడం లాంటిదే. అది మనకు తెలియదు. అంతే. ఇక్కడ ఆయన కరుణ అంతే. ఆయనకు అన్నీ తెలుసు. నీకు తెలుసు అనుకో, నువ్వు నిర్భయంగా ఉంటావు. అమ్మ కదా, అమ్మ తినద్దందంటే ఎందుకు కారణం ఉంటుంది. ఎందుకు? అమ్మకి నీపై ప్రేమ ఉంది, అమ్మకి నాకంటే నా గురించి ఎక్కువ తెలుసు అనే జ్ఞానం నీకుంటే అమ్మ అంటే ఏంటో తెలుస్తుంది నీకు.
అలాగే శివుడు కూడా సర్వజ్ఞుడు. ఒక్క మాట తెలిస్తే చాలు. ఎందుకంటే మన గత జన్మలు ఏంటో మనకు తెలియదు, మన తర్వాత ఏంటో తెలియదు, జీవుడు అసలు స్వరూపం ఏంటో తెలియదు. ఇప్పుడు కనిపించేదే అంతా అనుకుని బాధపడుతున్నాం. అరే నాయన పాపం ఎన్ని దాటొచ్చేవరా, ఇంకెన్ని ఉన్నారు, ఎందుకు బాధపడతావు, నేను చూసుకుంటానంటాడు వాడు. ఎందుకంటే సర్వజ్ఞుడు. ఇప్పటివరకు ఎన్ని లక్షణాలు వచ్చాయండి? 5 లక్షణములు. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్ట మతోపదేశకృతినో బాహ్యాంతర వ్యాపిన సర్వజ్ఞస్య. ఇప్పటి వరకు అన్ని గుణాలు బాగున్నాయి. అయితే ఇన్ని ఉండాలన్నా ఆయన నుంచి మనకు రావాల్సింది రావాలంటే ఆయన దగ్గర ఒక్కటి ఉండాలి, దయ. అది లేకపోతే ఏమీ లాభం లేదు. ఎన్ని కోట్లు ఒకటి దగ్గరకున్నా వాడికి మనకి ఇవ్వాలనే దయ లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళం. అవునా లేదండి? ఇక్కడ కనుక సంపదలు ఉండడం గొప్పతనం కాదు, ఉన్న సంపదని ఇవ్వాలనే బుద్ధి పేరు దయ. అయితే మనకైతే ఎవరికైనా ఇవ్వాలని ఎందుకు అనిపిస్తుందంటే వాడి వల్ల ప్రయోజనం ఉంటుందేమోనని, అంతే కదా. అబ్బా ఆయన కొన్ని కోట్లు పెట్టి అన్నదానం చేశాడండి, ఏమీ ఆశించలేదండి, కాదు పుణ్యం ఆశించాడు. పుణ్యం ఒకటి వస్తుంది నేను చేశాడు. నాకు పుణ్యాల మీద నమ్మకం లేదండి అని, కానీ పేరు మీద నమ్మకం ఉంటుంది. అని ఏం చేస్తాం, ఏదో ఒకటి ఉంటుంది ఇక్కడ. ఏమీ లేదండి నాకు తృప్తి అండి అంటాడు. ఏమీ లేకపోయినా తృప్తి అనే ప్రయోజనం ఉంది కదా. పరమేశ్వరుడికి ఏముంది? పరమేశ్వరుడికి మనల్ని అనుగ్రహించడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఆలోచించండి. ఇక్కడ మనకు 10 రూపాయలు ఇస్తే ఆయనకు 100 రూపాయలు అవుతుందా? లేదు. పోనీ అమ్మయ్యా వీళ్ళని నేను తృప్తిపరిచాను, తృప్తి పడతాడా? ఆయన స్వయం తృప్తుడు, నిత్యతృప్తుడు, ఆయనకు తృప్తి ఏమిటి? కనుక అయినా పరమేశ్వరుడు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడంటే దయాకరస్య. దయ 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 పరమేశ్వరుడు. దయ ఆకరం అంటే దయ ఆయనలో ఉంది, ఆయనలోనే ఉంది దయ. దయకు ఆయన నివాసమయ్యా, దయ ఆయన దగ్గర ఉంది. కనుక పైన చెప్పినటువంటి 5 గుణాలకి అద్భుతమైన గుణం దయ. అది కలిస్తేనే మిగిలినవన్నీ వస్తాయి. ఇది తెలిస్తే చాలదు, ఇవన్నీ నీవే అని తెలిస్తే చాలదు, నాకు ఇంకేం తెలియాలి స్వామి అన్నాడు ఇక్కడ. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపిన సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా. అలాంటి నీ గురించి నాకు ఇంకేం తెలియాలి, చాలు. అందుకే శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామి అన్వహం. ఈ మాట ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎంత తృప్తిగా ఎంత ధైర్యంగా ఉండొచ్చు. హే శంభో చెప్పకుండానే 7వ లక్షణం శంభో. శుభం తన స్వభావమే శుభాన్ని కలిగించేటువంటి వాడు గనక శంభో త్వం పరమాంతరంగ ఇతి, నువ్వు నాకు పరమ ఆంతరంగికుడవు అని నేను నిరంతరం చింతన చేస్తున్నాను. ఇన్ని లక్షణాలు కలిగినవాడు మనకు స్నేహితుడైతే ఎంత బాగుంటుందండి. ఒక్కసారి ఊహించుకోండి. యోగక్షేమ దురంధరుడు సకల శ్రేయప్రదము అన్నీ కలిగినవాడు కానీ మన మిత్రుడైతే, అరే నిన్నటి వరకు గతి లేదు, ఇవాళ పదవిలోకి వచ్చాడు ఒక ఆయన మనకు ఫ్రెండు. అప్పుడు ఇంకా మన కాళ్ళు భూమి మీద నిలవవు. ఫలానా వాడు మా స్నేహితుడు అని 10 మందికి చాటించుకుంటాం. ఏ పేపర్ కావాలన్నా సంతకం పెట్టేస్తాడు. ఎంత ధైర్యం! అరే ఒక పరగణాకి ప్రభువు నీ వాడైతేనే అంత ధైర్యమే. ప్రపంచ ప్రభువు నీకు ఆంతరంగికుడు అంటే ఎంత ఆనందంగా ఉండాలి నువ్వు ఇక్కడ. అందుకు ఇలాంటి వాడు నాకు ఆంతరంగికుడు, మామూలు ఆంతరంగికుడు కాదు, పరమాంతరంగ అంటే పరమ ఆప్త అని అక్కడ. ఆంతరంగం, ఆంతరంగికుడు అంటే ఆప్తుడు, అత్యంత ఆప్తమైన వాడెవరు? ఆయన మనకు అసలైన ఆప్తుడండి, ఆంతరంగికుడు ఆయన. అతడు తప్ప సృష్టిలో నిజమైన ఆప్తులు ఎవ్వరూ లేరు. ఫలానా వారు ఆప్తులు అనుకోవడం భ్రాంతి మాత్రమే. ఆయన అనుగ్రహం ఉంటేనే ఒకడు నీ దగ్గర ఆప్తుడుగా ఉండగలడు. ఆయన అనుగ్రహం పొందగలిగే పుణ్యం నీ దగ్గర ఉండాలి. ఆయన అనుగ్రహం విత్తుడా చేశాడా ఆప్తుడు కూడా శత్రువు అయిపోతాడు తెలుసుకో ఇక్కడ. కానీ 10 మంది ఆప్తులు ఉన్నారు అంటే ఆ రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు తెలుసుకో ఇక్కడ. ఇది గ్రహించగలిగితే ఆప్తజనుల్లో కూడా ఈశ్వరుని చూస్తావు. ఈశ్వరుడే ఆప్తుడు అనుకుంటే అందరూ ఆప్తులైపోతారు తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే అందరి హృదయంలో ఆయనే ఉన్నాడు కదా. అందుకు ఎవడు యోగక్షేమ ధురంధరుడో, ఎవడు సకల శ్రేయస్సులని ఇవ్వగలడో, ఎవడు దృష్టాదృష్ట మతాన్ని ఉపదేశించగలిగే సమర్థుడో, ఎవడు బాహ్యాంతర వ్యాపకుడో, ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు దయాకరుడో అటువంటి వాడు నాకు పరమ ఆంతరంగికుడు, అత్యంత ఆప్తుడు. ఆంతరంగం అంటే మనస్సు, అంతఃకరణం. మన మనసు విప్పి ఎవడితో చెప్పగలమో, మన మనస్సులో ఎవడి గురించి ఎక్కువగా ప్రీతిభావం కలిగి ఉంటామో వాడిని ఆంతరంగికుడు అంటారు. దీని లోకంలో ఇంటిమసీ, ఇంటిమేట్ ఫ్రెండ్, క్లోజ్డ్ ఫ్రెండ్ అంటాం కదా. క్లోజ్, మా క్లోజెస్ట్ ఫ్రెండ్ అండి. ప్రేమ పెరిగిపోతున్న కొద్దీ ఇలాంటివన్నీ ఇంటిమేట్ అండ్ క్లోజ్, వెరీ క్లోజ్.
నిజంగా వెరీ క్లోజ్, వెరీ ఇంటిమేట్ ఎవరు చెప్పండి? నీ మనస్సులో నీవై కూర్చున్న వాడికంటే క్లోజు ఇంటిమేట్ ఎవడుంటాడు? కానీ హృదయంలో పరమ అంతరంగం, పైగా ఆప్తుల్లో ఇన్ని మించిన వాడు లేడు. పరమ అని చెప్పడంలో ఇన్ని మించిన వాడు లేడు. కనుక ఇన్ని సులక్షణములు కలిగిన నువ్వు నాకు పరమ ఆంతరంగికుడివి అని మాత్రమే ఎప్పుడూ స్మరిస్తుంటాను. ఇంతకు మించి నాకేం తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరము లేదు, చాలు. కనుక ఈ 6 లక్షణములు కలిగిన శంభో నువ్వు నాకు పరమాంతరంగుడవు అని స్మరిస్తూ ఉంటాను, చాలు. అంటే ఇలా బ్రతికితే మాత్రం అంతకు మించిన యోగం లేదండి. అడుగడుగున యోగక్షేమ దురంధరుడు, సర్వవ్యాపకుడు, శ్రేయప్రదాయకుడు, ఇహలోక పరలోక సుఖప్రదాత అయిన పరమాత్ముడు, దయామయుడు, సర్వజ్ఞుడు, ఆయన నా అంతరంగంలో అతి సన్నిహితుడై ఆప్తుడై ఉన్నాడు. ఆప్తుడు అంటే అనుక్షణం మనం హితం కోరేవాడు. ఆయన మనకి హితం కోరేవాడు, హితం కలిగించేవాడు. ఆయన మనకు స్నేహితుడైతే మనకేం దిగులండి ఇక్కడ. అందుకే సర్వభూత సుహృదుడిగా నన్ను ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు ఎప్పుడు శాంతిగా ఉంటాడన్నాడు కృష్ణ పరమాత్మ. జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి భోక్తారం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి. భగవద్గీతలో స్వామి చెప్పినటువంటి మాట. సర్వయజ్ఞములకు భోక్తను నేను, సర్వకర్మ ఫలప్రదాతను నేను. అటువంటి నేను వాడికి సుహృత్ అంటే అర్థం ఏమిటో పరమ అంతరంగం అన్న అదే అర్థం. కనుక నేను పరమాప్తుణ్ణి అని ఎవడు తెలుసుకుంటున్నాడో వాడు శాంతి పొందుతున్నాడన్నాడు. మా కృష్ణుడు భలే మాట్లాడతాడండి. అందుకే ఆయన పరమాత్మ. ఏమని చెప్పాడు? నేను పరమాప్తుణ్ణి అని ఎవడు తెలుసుకుంటున్నాడో అన్నాడు. అంతేగాని నేను పరమాప్తుడిగా ఎవరుకుంటున్నానో అనలేదు ఇక్కడ. అంటే ఆయన నిజానికి అందరికీ పరమాప్తుడే. తెలుసుకున్నవాడు భక్తుడు, తెలియలేనివాడు దుఃఖితుడైన జీవుడు. తెలుసుకోండి, ఇక్కడ మనకు హితం కలిగించే పరమాత్మ మనలోనే ఉన్నాడు. వాడు సర్వసమర్థుడు. ఇది తెలిస్తే ఎంత నిశ్చింతగా ఉండొచ్చు. నిన్ను కాపాడేవాడు నీలో అంటిపెట్టుకుని నీతో ఉంటే ఎంత ధైర్యంగా ఉండవచ్చు. అందుకే భక్తుడు ఎప్పుడు నిర్భయంగా ఉంటాడండి. ఇక్కడ నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు అభయం సత్వ సంశుద్ధి. ఇటువంటి వాడు నాకు పరమాంతరంగికుడు, సన్నిహితుడైపోయాడు. ఎంత సన్నిహితుడంటే ఆయన్ని మించిన ఆప్తుడు లేడు. కానీ శివుడు మనవాడైతే ఎంత ధైర్యంగా ఉండొచ్చో తెలిసింది కదా. ఇన్ని సులక్షణాలు కలిగిన ఈ 6 లక్షణాలు ఎక్కడుంటే అక్కడ భగవాన్ అనాలట. ఇక్కడ ఈ 6 లక్షణాలు మొదట 6 చెప్పారు. ఈ 6 కలిగిన శంభువు నాకు పరమాంతరంగుడు. ఇది పరమాంతరంగుడే, కానీ నువ్వు మాత్రం నిరంతరం చింతన చేస్తుండాలి. అది వచ్చింది బాధ. అవునా లేదా? అది తెలియకపోతే ఎంత గొప్ప స్నేహితుడైనా నీ పక్కనుంటే ఉన్నాడని స్పృహ లేకపోతే నీకు భయం కలుగుతుంది. అవునా లేదండి? ఉన్నాడని స్పృహ లేనప్పుడు భయం కలుగుతుంది. మన చీకట్లో నడుస్తూ ఉన్నాం, ఎవరో తోడున్నారని ధైర్యంతో. కబుర్లు ఆడుతూ ఉన్నాడు అతను, వెళ్ళిపోతున్నారు మీరు. కొంతసేపటి కానీ మాట్లాపేశాడు. ఒరే ఉన్నారా అక్కడ అని అడుగుతూ ఉంటాం. అంటే ఇంతవరకు నీకు తోడిచ్చిన వాడు ఉన్నాడా లేదా తెలియకపోతే ఉన్నప్పటికీ నీకు భయం వస్తుందా లేదా? చీకటి వల్ల ఉన్న మనిషి తెలియట్లేదు, అజ్ఞానం అనే చీకటి వల్ల అంతరంగికుడిని శివుడు తెలియబడట్లేదు. కానీ ఆయన నా పక్కన ఉన్నాడని ఎప్పుడూ అనుకోవాలి. అనుకున్నవాడికే ఉండడు ఆయన. అనుకున్నవాడికే ఆయన ఉన్నాడని తెలుస్తుంది. అది తెలుసుకో ఇక్కడ అన్నాడు. ఇక్కడ అందుకే పరమాంతరంగ ఇతిమే చిత్తే స్మరామి. నువ్వు నాకు పరమాంతరంగికుడివని చిత్తే స్మరామి, నిరంతరం చిత్తంలో స్మరిస్తున్నాను, లేదా చింతయామి. ఎప్పుడు? అన్వహం అంటే నిరంతరం, ఎల్లవేళలా. కనుక మన పనంతా ఒకటే, ఏం కష్టపడక్కర్లే. ఆయన ఈయన నాకు పరమాంతరంగికుడు అని ఎల్లవేళలా చింతన చేస్తూ ఉంటాను. ఇది ఉంటే చాలయ్యా, ఇంకే యోగము అక్కర్లేదు, శివుడు అంత దగ్గరవాడు అని ఈ శ్లోకంలో స్వామి యొక్క రమ్యమైన కారుణ్యాన్ని ఇంత అద్భుతంగా చెప్తూ యోగక్షేమ ధురంధరస్య సకల శ్రేయప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం.